త్రిబుల్ ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ కంప్లీటెడ్. ప్రతిసారి మనం మూవీ చూసినప్పుడు అందులోని స్టోరీ, స్క్రీన్ ప్లే ఎక్సెట్రా ఇలా చాలా వాటి గురించి మాట్లాడతాం. మరి డాక్యుమెంటరీ అంటే ఏం మాట్లాడతాం? ఫస్ట్ టైం 12th ఫెయిల్ డాక్యుమెంటరీ గురించి చూసా. నెక్స్ట్ త్రిబుల్ ఆర్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు, అసలు ఏముంటుంది అని. కానీ ఆ డాక్యుమెంటరీ చూశాక, సినిమా చూశాక ఏ ఫీల్ అయితే వచ్చిందో అదే ఫీల్ వచ్చింది. ఈ డాక్యుమెంటరీలో మనం వాళ్ళు పడిన కష్టం గురించి మాట్లాడాలని అర్థమైంది. వాట్ ఏ వర్క్ సార్ రాజమౌళి గారు. మీ మూవీస్ చూసాం, బట్ అది ఎలా తీశారు, దాని వెనక కష్టం చూస్తే నాట్ యాన్ ఈజీ అనిపించింది. ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఆ ఫోకస్ కానీ, మేనేజింగ్ కానీ, ఎవ్రీథింగ్ నాట్ యాన్ ఈజీ టాస్క్. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరు సీన్స్ చూస్తుంటే వాళ్ళు పడిన హార్డ్ వర్క్, ప్రతి ఒక్క సీన్లో మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ని సింగిన్ వేలోకి తీసుకొచ్చి చూపించడం కానీ, ప్రతి ఒక్క షాట్లో ఇన్ డెప్త్ ఫీల్ చూపించారు. అండ్ మ్యూజిక్ పరంగా కీరవాణి గారు సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్తున్నప్పుడు లిటరల్గా ఫీలింగ్స్ క్రియేట్ చేశారు అనిపించింది. సేమ్ లైక్ డ్యాన్స్. ప్రేమ్ గారు కేవలం స్టెప్స్ క్రియేట్ చేయటమే కాకుండా ఆ డ్యాన్స్లో ఎమోషన్స్ క్రియేట్ చేయటం అనేది డాక్యుమెంటరీ చూశాక తెలిసింది. అండ్ కెమెరా వర్క్ పరంగా సెంథిల్ గారు ఆ వర్క్ చూస్తే ప్రతి ఒక్క షాట్ వావ్ అనిపిస్తుంది. కానీ దానికోసం మీరు చేసిన ట్రైల్ వర్క్స్ కానీ అండ్ హౌ దే క్రియేటెడ్ దట్ షాట్ అనేది చూస్తుంటే ఆ వావ్ అనే వర్డ్కి ఇంత కష్టపడ్డారా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ డిజైన్ పరంగా సాబు గారు ఇన్ని లేయర్స్ ఉంటాయి, ఆల్టర్నేట్స్ కానీ, న్యూ టెక్నిక్స్ అండ్ ఐడియాస్ డాక్యుమెంటరీ చూశాకే అర్థమైంది. అండ్ ఎడిటింగ్ పరంగా శ్రీకర్ ప్రసాద్ గారు ఏదో ఎఫెక్ట్స్ వాడటం, కట్ చేసామన్నట్టు కాకుండా ఆ ఫీల్ని అర్థం చేసుకోవడం, దానికి తగ్గట్టు క్రియేట్ చేయడం అనేది మీ మాటల్లో అనిపించింది సార్. విజువల్ ఎఫెక్ట్స్ చూస్తున్నప్పుడు శ్రీనివాస్ మోహన్ గారు లిటరల్గా ఒక సోల్కి బాడీ క్రియేట్ చేశారు అనిపించింది. ఈ సిరీస్లో ఒక మాట విన్నాను, నో అనే వర్డ్ని ఎక్కడా యూజ్ చేయలేదని. ఫస్ట్ పాజిటివ్ వైబ్ అదే అనిపించింది. ఓవరాల్గా డాక్యుమెంటరీ గురించి చూస్తే మూవీ లవర్స్ తప్పకుండా చూడండి. రిమైనింగ్ వాళ్ళు మూవీ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ చూడండి. ఇలాంటి డాక్యుమెంటరీస్ ఇంకా రావాలి, సినిమా వాల్యూ అందరికీ తెలియాలి. థ్యాంక్ యూ.